కూలీ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్ ఆల్ ఓవర్ ఇండియా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. రజనీకాంత్, నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, శోభన్ ఇలాంటి స్టార్ యాక్టర్స్ అందరూ కలిసి యాక్ట్ చేయడం కావచ్చు, అనిరుద్ మ్యూజిక్ కావచ్చు, లోకేష్ కనకరాజుకున్న బ్రాండ్ వాల్యూ కావచ్చు. ఇప్పటి వరకు మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లిమ్స్, మౌనిక అండ్ పవర్ హౌస్ సాంగ్స్ ఎంత క్లిక్ అయ్యో అందరికీ తెలిసిందే. ఇండియా మొత్తం ఇప్పుడు కూలీ గురించి మాట్లాడుకుంటుంది. అంత హైప్ ఉంది ఇప్పుడు కూలీకి. ఇక ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అసలు ట్రైలర్లో ఏముంది, ట్రైలర్లో ఉన్న విశేషాలు ఏంటి, ఒక్కసారి మనం ట్రైలర్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ట్రైలర్ చూసి చాలా మంది ఇప్పటికే స్టోరీ గెస్ చేయడం స్టార్ట్ చేశారు. కొందరు ఇది టైం ట్రావెల్ అన్నారు, కొందరు ఇది మాఫియా అన్నారు, ఇంకొందరు డ్రగ్స్ రిలేటెడ్ అన్నారు, కొందరు ఇది గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ అన్నారు. లోకేష్ కనకరాజు సినిమాల్లో మాఫియా, డ్రగ్స్, స్మగ్లింగ్ ఇవన్నీ కామన్ థింగ్స్. అందుకే చాలా మంది ఈ స్టోరీ వీటి రిలేటెడ్ గా ఉంటుంది అనుకున్నారు. ఇంకొందరు టైం ట్రావెల్ అన్నారు. నాకు తెలిసి ఇది టైం ట్రావెల్ అయ్యే ప్రసక్తే లేదు. ట్రైలర్ చూసాక నాకు అనిపించింది నా సబ్స్క్రైబర్స్ కోసం స్టోరీ గెస్ చేద్దామని. నా గెస్సింగ్ మొత్తం ట్రైలర్ లో ఉన్న డైలాగులు, కొన్ని క్లిప్స్ ను బేస్ చేసుకొని గెస్ చేస్తున్నాను. ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. రాంగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ట్రైలర్ చూసాక నాకు అనిపించిన ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో హై వోల్టేజ్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుందని అర్థమైంది. ట్రైలర్ లో రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ లుక్ కూడా రివీల్ చేశారు. ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ ని బేస్ చేసుకొని నేను స్టోరీ గెస్ చేస్తానని చెప్పాను. లెట్స్ జంప్ ఇన్ టు దట్. ట్రైలర్ లో ఫస్ట్ డైలాగ్, ఒకడు పుట్టగానే వాడు ఎవరి చేతిలో చావాలో వాడి తలపై రాసి పెట్టి ఉంటుంది. సెకండ్ డైలాగ్, ఒక మనిషిని ట్రేసే లేకుండా చేయగలం. థర్డ్ డైలాగ్, ఎవరికీ తెలియకుండా ఇంకా ఏదో చేస్తున్నారు సార్. లెట్స్ డీకోడ్ దిస్ డైలాగ్. ఎవరికీ తెలియకుండా ఇంకేదో చేస్తున్నారు సార్. ఈ డైలాగే నన్ను ఈ స్టోరీ గెస్ చేసేలాగా చేసింది. అందరికీ తెలిసిన విషయాలు, స్మగ్లింగ్, డ్రగ్స్, హవాలా ఇలాంటివి అన్నీ చేస్తున్నారని. వీటికి మించి ఇంకా ఏదో చేస్తున్నారు, ఎవరికి తెలియకుండా. ఏం చేస్తున్నారు? హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల అక్రమ రవాణా. మనుషుల్ని ఎక్కడికి ఎత్తుకెళ్తున్నారు, ఎందుకు ఎత్తుకెళ్తున్నారు, ఎత్తుకెళ్లిన మనుషుల్ని ఏం చేస్తున్నారు, దాని చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుందేమో అని నా గెస్. మనం ఈ క్లిప్లో చూడొచ్చు, మనుషులకు తెలియని ఏదో డ్రగ్ వాళ్ళకి ఇంజెక్ట్ చేశారు. ఇంజెక్ట్ చేసిన మనుషులందరూ ఇలా పడిపోయారు. పడిపోయిన మనుషుల్ని ఇలా ఈ వ్యాన్లో తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ చైర్ చూడవచ్చు. అలా మత్తులో పడి ఉన్న వాళ్ళందరినీ ఈ ఎలక్ట్రిక్ చైర్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ మీద ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ఆర్గన్స్ అన్ని తీసుకొని ఏ ఆధారాలు దొరకకుండా ఈ ఎలక్ట్రిక్ చైర్ మీద కూర్చోబెట్టి వాళ్ళని స్మాష్ చేస్తున్నారా? ఈ పోస్టర్ చూసే సత్యరాజ్ ఒక సైంటిస్ట్ లా కనిపిస్తున్నాడు. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా డ్రగ్స్ ఇంజెక్ట్ చేసిన వాళ్ళని చంపకుండా, వాళ్ళ ఆర్గన్స్ తీసుకోకుండా ఇంకేమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా? అయ్యుండొచ్చు. సత్యరాజ్ లుక్స్ చూస్తుంటే ఒక మంచివాడిగా యాక్ట్ చేస్తున్న ఒక చెడ్డవాడేమో అని నా డౌట్. మరి ఆ చెడ్డవాడికి శృతి హాసన్ ఎందుకు హెల్ప్ చేస్తుంది? మనం ఈ పోస్టర్లో చూసుకుంటే డ్రగ్స్ ఎక్కిస్తున్న హ్యాండ్స్ చూసారు కదా, ఇవి శృతి హాసన్వి. ఇక్కడ చూసారు కదా, ఇది కూడా శృతి హాసన్. మరి శృతి హాసన్ సత్యరాజ్కి ఎందుకు హెల్ప్ చేస్తుంది? వాళ్ళ ఫాదర్ కోసమా? ట్రైలర్లో కూడా మనకు క్లియర్గా చూపించారు, శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ మిస్ అయినట్టుగా. ట్రైలర్ చూసాక చాలా మంది సత్యరాజే శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ అనుకున్నారు, కానీ కాదు. మరి శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ ఎవరు? ఉపేంద్ర. మనం ముందుగా మాట్లాడుకున్నాం ఈ సినిమాలో చాలా హై వోల్టేజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది అని. ఆ ఫ్లాష్ బ్యాక్లో రజనీకాంత్, ఉపేంద్ర ఫ్రెండ్స్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో కనిపించిన ఉపేంద్ర ఆ తర్వాత వచ్చిన సీన్లలో లేడు. ఉపేంద్రని మాఫియా చంపేసిందా? నాకు తెలిసి ఉపేంద్ర చనిపోయి ఉండడు. మాఫియా ఉపేంద్రాన్ని చంపేసినట్టుగా, చనిపోయినట్టుగా మాఫియా క్రియేట్ చేసి ఉండొచ్చు. నాకు ఈ డౌట్ రావడానికి రీజన్, ట్రైలర్లో ఉన్న ఒక డైలాగ్, 30 years నుంచి ఒకడిని ఆఫ్లైన్లోనే ఉంచాం. మరో డైలాగ్, ఆడికి విషయం తెలిస్తే. 30 years నుంచి ఆఫ్లైన్లో ఉన్నది ఎవరు? రజనీకాంతా, ఉపేంద్రనా? ఇంకొక డైలాగ్, ఆడికి విషయం తెలిస్తే. రజనీకాంత్కు ఉపేంద్ర బ్రతికున్నాడన్న విషయం తెలిస్తే. ఉపేంద్ర బ్రతికున్నా కానీ చనిపోయాడని క్రియేట్ చేసి రజనీకాంత్తో మాఫియా గేమ్స్ ఆడుతుందా? అందుకే రజనీకాంత్ డైలాగ్ కూడా ఉంటుంది, ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడుతారా? ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? మాఫియాకి రజనీకాంత్కు కాన్ఫ్లిక్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఉపేంద్రని చంపేశారా లేక కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేస్తే ఉపేంద్రని ఈ 30 సంవత్సరాలు ఏం చేశారు? ఉపేంద్రని రజనీకాంత్ మాఫియా నుంచి విడిపిస్తాడా? మాఫియా అంటే ఎవరు? నాగార్జున, అమీర్ ఖానా? అసలు నాగార్జునకు అమీర్ ఖాన్కి ఏంటి సంబంధం? రాజుకు రజనీకాంత్కు ఏంటి సంబంధం? సత్యరాజ్ ఎందుకు మాఫియాకు హెల్ప్ చేస్తున్నాడు? ఒక ముక్కలో చెప్పాలి అంటే కూలీ స్టోరీ రివెంజ్ డ్రామా లాగా కనిపిస్తుంది. ఎప్పుడో 30 years బ్యాక్ మాఫియాతో డీల్ చేసిన రజనీకాంత్ మళ్ళీ 30 years తర్వాత మాఫియాతో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? తన స్నేహితుడైన ఉపేంద్రాన్ని కాపాడడం కోసమేనా? కాపాడితే ఎలా కాపాడు? మాఫియాని ఎలా అంతం చేశాడు అనేది ఈ స్టోరీ అయి ఉండొచ్చు అనేది నా గెస్.
ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీ కేవలం కల్పితం మాత్రమే. 99.99% ఇలా గెస్ట్ చేసిన స్టోరీస్ రాంగే అవుతాయి. మరి ఎందుకురా ఇంతవరకు ఈ సోది చెప్పినావంటారా? నేను ఖాళీగా ఉన్నాను. యూట్యూబ్లో వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. సో ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి పని లేని పనిని ముందటేసుకొని ఈ వీడియో చేసిన.